ఎవరికైనా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటాను. ఓ ఎగ్జాంపుల్ వాడని ఇవ్వడానికి కావాలనుకో ఇచ్చేద్దామని. అట్లా లోపర్ నా కొడుక్కి సరే ఎవరున్నారు? వాడు రవి గానికి ఇద్దాము కానీ. ఏ లోపడా నాకు ఇచ్చేకేమే నేనేం ఉండదు. నేను ఒక కనపడలేదు. A few minutes later. నువ్వురా చిల్లరగా నీవి. ఏలాపాల లేకోకుండా చందాలు అడుగు తిన్నా కొడుకు నువ్వు. ఏలాపాల లేకోకుండా చందాలు అడుగు తిన్నా కొడుకు నువ్వు. చందాలు వసూలు చేసుకునే టైపుగా నేను కాదు. దానికి సమయం సందర్భం అనేది ఉంటుంది. అర్థమైందా? లెక్కలు ఇడేమి చారాలు వేసుకునేంత ఏం లేవు. ఏమి దానిలో కట్టే సరిపోతున్నాయి. సరుకులా ఇంట్లో సరుకులకే సరుకులు వాడి వేనాక యావ దొరికితే అవి తీసుకొని వచ్చుకుంటాం. నీకు ఇప్పుడు ఏం కావాలా? చదువు రాదు, ఆడి ఏం చదువుల్లో తెలీదు. చదువు రాదు, ఆడి ఏం చదువుల్లో తెలీదు. సో అది కనుక్కోలేక నాకు ఊరికి సరుకులా చందాలా అని అడుగుతాను. ఏదైనా ఉండాలా. అర్థమైందా? సరుకులు కొనాలంటాను. సరుకులు కొనే టైప్ కాదు ఇప్పుడు. నేను ఇంకా సరుకులు ఆపేసినాను. ఇంకా సరుకులు తీసుకోవడాలు ఏముండవు ఇంట్లో. చెప్తా. నువ్వు నేను షెడ్యూల్ వేసినాను. షెడ్యూల్ అంటే తెలుసు కదా. ఏ లోపడా నువ్వు మాటకి ఆయన షెడ్యూల్ అంటే బూత్ కాదురా. ఏమి చిల్లర కాదురా. షెడ్యూల్ అంటే ఒక సమయాన్ని కేటాయించుకొని ఎప్పుడు ఏం చేయాలనే దాన్ని అనేది. ఇప్పుడు వారానికి 8 రోజులు ఉంటాయి. ఏ చిల్లరడా 7 రోజులు ఉండేదే. ఏడా ఎందుకే కొన్ని తెలియనప్పుడు బడాయి చేయకూడదు. ఏదైనా బడాయి ఏముంది? 8 కదా వచ్చేది. ఆది సోమ మంగళ బుధు గురు శుక్రు శని ఆది. ఎన్ని రోజులే? ఆది ఎట్లా వస్తుంది? శనివారం తర్వాత ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. ఆది చెప్పేది నువ్వు కాదు, నేను చెప్తాను. ఆది సోమ మంగళ బుధు గురు శుక్ర శని ఆది. ఆదితో నుంచి కాదు, శనివారం నుంచి లెక్కేలే. ఆదివారం నుంచి ఎందుకు లెక్కేయకూడదు? అసలు వేయకూడదా? శనివారం నుంచి సరేలే. శని ఆది సోమ మంగళ బుధు గురు శుక్ర శని. ఎన్ని రోజులే? 8 రోజులే. నీకు లోపడా నీకు తెలియదు కాబట్టి నెలకు 5 వారాలు వస్తాయి. ఏదైనా తెలుసా నీకు? నెలకు 5 వారాలు. ఏమి 8 రోజులు 8 వారాలు వచ్చేది లోపడా. ఏమో నాకైతే 6, నీకు 8 ఏమో. నాకు తెలియదేమో, నీ తెలియదేమో. నాకు ఇడిచిపెట్టు. ఒకరి గురించి ఒకరు ఎందుకు చెప్పుకోవడము. ఇది సోమ మంగళ బుధు ఇటు రాసిన. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. ఈ రోజుల్లో మనం సరుకులు తీసుకోవడం లేదు. ఎందుకంటే సరుకులు ఖర్చే మనకి నెలకి. సరుకులు తీసుకోకపోతే నేను పెన్ను నేలకు జీకినానుకో మామూలు తిప్పుతారు చూసినావా ఊరేగింపు, ఆ టైప్ ఇట్లుంటుంది మధ్యలో. నేను మన సరుకులు తీసుకోకపోతే ఇంకా ఎట్లా ఏమన్నా సరుకులకి 15,000 అవుతుంది. 15,000. ఓకేనా? ఇది పక్కన పెట్టు. కుక్కలు పిల్లలకి నువ్వు టోటల్ కుక్కలు పిల్లలకి ఎంత అవుతుంది నెలకి? 35, 40,000 అవుతుంది. టోటల్ ఎంత? 4, 15. 40 అంటే నీకు రాలే, నేనే చెప్తా. 40, 15, 55,000. అటు ఇటు ఇంకా చాక్లెట్లు ఇవి అనుకుంటా ఒక 60,000 ఖర్చు వస్తుంది. ఈ ఖర్చు మనం పెట్టుకునే బదులు రోజుకి 100 రూపాయలు పెట్రోల్ వేసుకుంటే నెలకు 3,000తో మన సరుకులు అవసరం లే, ఫుడ్ అవసరం లేకుండా ప్లాన్ గీసిన. ఫుడ్ కూడా లేకుండా సోమవారం పొద్దున్నే శివాలయం కాడ ఫుడ్ పెడతారు. ఓకే. నెక్స్ట్ సెకండ్ అదే సోమవారం మధ్యాహ్నము ఏమట్లా చూస్తాను? చిల్లరడా ఏంది? ఏమి ఇట్లయిపోతాను? ఏమైనా ఆడ అంటే మనం పోయి ఆడపోయి తినచ్చు. క్యారీ తీసుకొని మనలో పోతా. 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు. సోమవారము శివాలయము ఒక్కో దేవుళ్ళది ఏమేమి ఉన్నాయనేది దాన్ని వేసిన. శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి పోతాం.
మళ్ళా దుర్గా గుడి, ఏమి వెంకటేశ్వర స్వామి గుడి, స్వామి భగవంతుడు, మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడి, స్వామి భగవంతుడు, మళ్ళా చెరుకొట్ట పైన సాయిబాబా గుడి. నువ్వు బతికించాలమ్మా. ఇట్లా వాళ్ళు ఉండే ఏడైనా దేవుళ్ళు పోయి ముక్కొని ఇచ్చి చేసేవాళ్ళు ఆడికి పోయి అన్నదానం పెట్టి అన్న కోసం పోయి దేవుని ముక్కొని ఫస్ట్ టైం చూస్తున్న ప్రపంచంలో ఎవరు ఆడికి పోయి అన్నదానం పెట్టి అన్న కోసం పోయి దేవుని ముక్కొని ఫస్ట్ టైం చూస్తున్న ప్రపంచంలో ఎవరు మధ్యాహ్నం పూట్ల మధ్యాహ్నం పూట్ల గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఇస్కాన్ వాళ్ళు పెడతారు భోజనాలు, మంచి భోజనాలు. ఏది ప్రతి ఒక్కరు మంచి భోజనాలే, నీవు ఆలోచన మరి చెడ్డవి కదా. వాళ్ళు మంచి భోజనాలే, నీవు ఆలోచన మరి చెడ్డవి కదా. ఏ చిల్లరోడా తినేకి కదా, తినేకే గాని మరి పేదోళ్ళకి దానికి ఉంటాది. మళ్ళా ఇంట్లో సరుకులు ఎక్కువైనా బిల్లు ఎక్కువైందని పోయి ఆడన పోయి తినొస్తావు, ఆడని గుడికోపోయి సాయం చేసేవాళ్ళు పోయాని చూసిన. తినే పోయేవని నిన్నే చూస్తానా, తినే పోయేవని నిన్నే చూస్తానా. ఏడాది కానీ సాయం చేయి గాని ఒక నిమిషం వింటావా, 60,000 ఖర్చు అవుతుందని నువ్వు గుళ్ళగా అడిగి హాస్పిటల్ అడిగి మళ్ళీ ఆడ బైపాస్ లో కూడా అరటికాయలు అంటారు. నీకు తెలుసు అదిరా, అరటికాయలు ఎత్తుకొస్తాను బైపాస్ లో నీకు ఇస్తాను ఫ్రీగా. ఇప్పుడు అర్థమైంది నాకు. అరటికాయ తింటాను అంటావు చూసినావు ఎప్పుడు చూసిన ఇంటికాడ. అది నేను అరటికాయలు అడిగితే పోలేదులే, భోజనాలు పోతాను. అది కూడా పెడతాండేది ఒక నిమిషం. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు పెడతారు. ఇస్కాన్ వాళ్ళు ఎందుకు పెడతారు? ప్రతి ఒక్కరు తినాలని. ఇస్కాన్ వాళ్ళు ఓన్లీ హిందువులకే పెడతానని అనలేదే, అందరు పెడతారు. అందరు పెడతారు. ఏమే ఇట్లా మళ్ళా శారదా నగర్ లో పెడతారు వాళ్ళు ఏమన్నా హిందువులకు ఒకటే పెడతారా? అందరికి పెడతారు. ఓకేనా? ఇట్లా ఒక ఇండియాలోని ఇస్కాన్ వాళ్ళు కొన్ని లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. అర్థమైనా? ఈ మధ్యన ఇక్కడ అనంతపురంలో ఏదో ఉందని ఫ్రిడ్జ్ లో పెడితే ఎత్తుకోవచ్చు అని. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టే కూడా బద్ధకం కదరా, పెట్టడం లేదు. మిగిలిపోయినాడు పెట్టచ్చు అంటే ఎత్తపోతే ఫ్రిడ్జ్ లో ఏ చిల్లరడా ఏమే మధ్యలోనే మాట్లాడేటప్పుడు నీకు ఫ్రిడ్జ్ టాపిక్ ఎందుకు వస్తుంది? ఇవి బోర్ కొడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 వారాలకు ఒకసారి ట్రిప్ వేస్తాం తిరుమలకి. తిరుమలలో ఎన్ని జరుగుతుండే భోజనాలు, కొన్ని వేల మందికి భోజనాలు పెడతాంటారు. చూసినట్లుంటుంది మనకి ట్రిప్. ఎవరన్నా దేవుని ముక్కొని స్వామి ముక్కొని ఇచ్చేపోతారు గాని అన్నం తినేపోయే వాడిని ఎట్లా లోపలని ఇట్లా సైకో వాళ్ళని ఎట్లా తీసుకుపోతారు? చిల్లర ఎంతో మంది ఆడే ఉన్నారు తింటున్నారు. నేను తప్పేమనిలాడా. నువ్వు అదే వరకు ఇంట్లో ఖర్చు ఎక్కువైతుంది అంటున్నావు చూడు, అదొక పెద్ద సంచలనం. నువ్వు అదే వరకు ఇంట్లో ఖర్చు ఎక్కువైతుంది అంటున్నావు చూడు, అదొక పెద్ద సంచలనం. తిరుమలే కాదు, మనకి 300 గుడుల్లో నిత్య అన్నదానం జరుగుతాయి. 300 గుళ్ళు ఉన్నాయో మన ఈ రాయలసీమలో ఎన్నో ఉన్నాయిలే గుళ్ళు. చెప్తా, నిత్య అన్నదానము కొన్ని లక్షల మంది జరుగుతుంటాయి. లక్షలో కోట్లు మనం తింటాం. దర్శనం చేసుకుని మెంటలా సుగిలే ఏమన్నా 60,000 ఖర్చు అవుతుంది. ఈ 60,000 ఏం చేస్తా అనుకుంటాను? 60,000 మిగిలిచి ఏం ఏం చేద్దామని పెట్టుకుంటున్నావు? ఎవరికైనా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటాను. ఓ ఎగ్జాంపుల్, వాడని ఇవ్వడానికి కావాలనుకో ఇచ్చేద్దామని. అట్లా లోపర్ నా కొడుకి సరే ఎవరున్నారు? వాడు రవి గానికి ఇద్దాము. ఏ లోపడా నాకిచ్చేకేమి నేనేముండదు. నేను ఒక కనపడలేదు నీకేమన్నా ఇబ్బందులు బతుకోవడం నాకే ఉండవా? నాకు కూడా ఏమన్నా ఏమున్నాయి? నాతో పాటే నువ్వు నాకుండవా ఏమన్నా సమస్య? సీఎం పిఎం వాళ్ళకి ఉంటాయి లోపల మొత్తం బయలుదేరాలకు ఇచ్చే ఉంటుంది, నాకు మాత్రం ఉండదా? సరే నీకో 30, వానికో 30,000 ఇస్తా. ఏడికి ఇస్తావా? అది కూడా నాకే చేయనా? ఇప్పుడు నేను ఇంత తిరిగి ఇంత బయట తిని అంత కష్టపడి ఈ 60,000 నీకు ఇచ్చేదానికి ఎందుకు నేను కష్టపడేది? ఏ చిల్లరడా, నేను కూడా బాగుంటా కదా నీతో పాటే. ఇప్పుడు నువ్వు ఈ గుళ్ళలో తింటావు వచ్చి తినకూడదంటివి.
లోపల తినొచ్చు కదా, ఏమైంది? నువ్వే దేవుని కోసం పోలా కానీ ఆకలి తిండి కోసం పోతాను అంటాను. అంటే దేవుని మొక్కుకొని మళ్ళీ తినొచ్చు, అర్థమైందా? నువ్వు ఏకంగా తినేకే వస్తా అంటున్నావు. తేడా చూడు. ఇనురా ఓ నిమిషం. ఏంది? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మనం. అదే అర్థమైందా? అన్నం కోసం పోయినా, నువ్వు ఆకలి కోసం పోయినా, నువ్వు దేవుని నడిపే మొక్కినా మొక్కకపోయినా కూడా దేవుడు ఎప్పుడు నిన్నేం చేయడు. అర్థమైందా? నీకు తెలియదు ఒకటి ఏంటంటే, హిందువులో నువ్వు పుట్టినావు కానీ నీకేం తెలియదు. హిందుత్వంలో ఎప్పటికీ దేవుడు నీ మీద కక్ష పడతాడు, దేవుడు నీకు హింసిస్తాడు అనేది ఎప్పుడు ఉండదు. నువ్వు మొక్కినా మొక్కకపోయినా ఏం చేసినా వాళ్ళు నీ కర్మఫలం బట్టి ఉంటుంది. నువ్వు ఆడపోయి తింటావా మిగిలిస్తావా కాదు. నీ మనసు మంచిదైతే నువ్వు నలుగురు సాయం చేసే గుణం ఉందంటే చాలు, నీకు ఆటోమేటిక్గా మంచి చేరుతుంది. అది కర్మఫలం అంటే. అర్థమైంది? దేవుడు నువ్వే ఉద్దరు తిని దేవుని ముక్కోకుండా వెళ్ళిపోతాను అనే ఉండదు. అర్థమైందే? నువ్వు ఎన్నిసార్లు ముక్కుతావు ఇప్పుడు దేవుడికి? చెప్పు తీసుకున్నాను అనుకో ఎన్నిసార్లు ముక్కుతున్నావు రా దేవుడు నువ్వు లేచిన నుంచి? అది కానీ దేవుడు చూసుకుంటాడా? బాగా చూసుకుంటా. ఎందుకు? మనసు మంచిది, మంచి గుణం అయితే. అంతేగాని దేవుని పలా టైంలోనే ముక్కల్లా, దేవుని పలా టైంలో మనం ఇది చేయాలా, లేకపోతే దేవుడు నీకు తాండవం ఆడతాను, నీకు ఇంకా భారీగా ఉంటుంది నీకు సినిమా అనేది ఏముండదు. అర్థమైంది? నువ్వు కూర్చున్న చోటైనా ముక్కు. ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నావు, వెనకాల కూడా దేవుడు మనకి. యాప్ చెట్టు స్వామి రామ వెళ్ళం స్వామి. అట్లా మనం ఏడు కూర్చున్నా కూడా కింద ముక్కినా భూదేవి, పైకి చూసినా ముక్కచ్చు, సూర్యుని చూసినా ముక్కచ్చు. సో మనకి ఎప్పుడు దేవుని నుంచి ఏ భయము లేదు. ఇది చేయాలా, అది ముక్కల్లా, ఇట్టుండల్లా, అట్టుండల్లా, దేవునికి మనం భారీ కానుకలు ఇవ్వాలా, అవన్నీ ఉండవు. సో మనం 60,000 మిగిలించుకున్నది మంచి పని చేస్తే చాలు. 50 తిన్నా కూడా ఏం కాదు. 60,000 నాకు ఇచ్చు కదా అంటాడా? 60,000 నాకు ఇచ్చు కదా అంటాడా? అది మంచి పని కాదు కదా. ఇప్పుడు లోపడా ఇప్పుడు 70 దేవుణ్ణి ముక్కుతానావు ముక్కలేదో నువ్వు తినొస్తానావు అని దేవుడు పట్టించుకోడు. ఈ 60,000 నువ్వు మిగిలించుకుంటున్నావు, సరే అది ఏంటి వాడతావు అని చూస్తాడు. నాకు నా ఇట్లా బీదోనికి ఇస్తాడు శోగానికి. నువ్వు ఎందుకైతావు బీదోనివి అది చెప్పు నాకు. లేకపోతే నువ్వు వద్దులే, వేరే వాళ్ళని యాడ్ చేసుకుంటా. ఏం చేస్తాను? వేరే వాళ్ళని యాడ్ చేసుకుంటా అంటాను. ఏం చేస్తాను కాదు, చిల్లర యాక్టింగ్లు చేయొద్దు. నువ్వు 60,000 రూపాయలు ఏం చేయాలనేది వాడిని అడుగుతా, నువ్వు అడుగుతా నీకే కావాలంటాను. నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేవా? ఉండవా? ఏడుస్తాను కదా నువ్వు. ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కాదురా. అన్ని సమస్యలు పెట్టుకుని ఏమరా నువ్వు? ఎందుకు అన్ని సమస్యలు పెట్టుకుని నువ్వు ఏం చేయాలని? డబ్బులు కావాలి. డబ్బులు వస్తే నీ సమస్యలు తీరుతాయా? ఒక 50,000 తీసుకో అయితే. సరేనా? ఇంకో 10 అట్లా పెంచేసి ఏమంతున్నాయి సమస్యలు? ఏడ్చద్రా అట్లా చెప్తాంటే ఇంకా ఏమంత ఉన్నాయి బాధలు. బయట కనపడను, అందుకే నీ చేత్తో 60,000 నెలకు ఎంత నాకు ఇచ్చాను. 60,000 నేను 6 గాజులు ఇస్తా, ఈ చీకి 3 వేసుకో, ఆ చీకి 3 వేసుకో, నీ బాగా సెట్ అవుతుంది. నేను 6 గాజులు ఇస్తా, ఈ చీకి 3 వేసుకో, ఆ చీకి 3 వేసుకో, నీ బాగా సెట్ అవుతుంది. ఏ లోపల చిల్లరడా బాధలంట దొల్లాడకుండా నిద్రపోయి బాగా తిని బాగా బలిసి నాయలకి బాధలో చేయాలని వచ్చినాం. నువ్వు అవలాలు చేద్దునా నిమేషనా? 60,000 ఎట్లయినా మిగిలిచ్చి మన గుళ్ళు పోదాము, మంచి అన్ని ఆడన్నం పెడితే ఆడికి వెళ్ళిపోదాము. అన్నం తినేకైతే పదంలే కానీ 60,000 గురించి మాట్లాడద్దు. ఈయనకి ఎందుకురా కావాలన్నా? ఎందుకురా అవసరం ఉందిరా చెప్పు. ఏం తిక్కడా? నీకు 6,000 సరిగ్గా ఖర్చు పెట్టుకోలేవు. 60,000 ఎట్లా ఖర్చు పెడతావు చెప్పు? ఊరికి ఎట్ట పోతాయి. అవసరం ఏం చెప్పు? బాగాలేదు కదా? ఏం బాగాలేదురా? ముత్తాత అంటే తాత వాళ్ళ తాత. వయసు ఎప్పుడూ అయిపోయింది, ఊరికి డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్. బతికించుకోవాలన్నా? ఎందుకబ్బా? నేను మంచి పుషింగ్లోకి వస్తానంట. పుషింగ్ లో నువ్వు ఎప్పుడు వచ్చినావులే. నువ్వు అట్లా కాదు, నీవన్నీ పుషింగ్లే. మంచి స్నానంలోకి వస్తాను. స్నానమా? ఈడ చేయి, మళ్ళీ ఆడపోయి స్నానం మళ్ళీ వేరే చిల్లరాటింగ్లు చేయొద్దు. ఏడబోయి తినేదేం లేదు. నాకు పొద్దుపోక పేపర్ పెట్టుకొని కూర్చున్నాను బుక్. ఏం చేయాలి అర్థం కాక. అర్థమైందా? నువ్వు ఓవరాక్షన్ చేయొద్దు. అంటే ఎంత డూపా? డూపా
రూపా అంటే ఎవరు పోయి తినుకుంటూ కూర్చుంటారు ఇంకా అది ఎవరో మనకి లేని వాళ్ళు తింటేనా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ మెతుకు వాళ్ళకి రాసి పెట్టిండాలి మనం పోయి పాంకొని తినే నాకు తెలుసు నువ్వు ఇంకోటి బైపాస్లో అట్టుకెళ్ళు నువ్వేనా తెచ్చుకుంటాను ఫ్రీగా యాడర్ ఇచ్చేది నీకు మంచి సబ్జెక్ట్ ఉంది కదా ఏడాడు కాయలు ఏమేమి ఇస్తారు అనేది నీకు మంచి సబ్జెక్ట్ ఉంది కదా ఏడాడు కాయలు ఏమేమి ఇస్తారు అనేది నాకు ఇంకోటి కూడా ఒకటి నీకు మళ్ళీ మాట్లాడతా బైపాస్లో ఏదో నీకు జరుగుతుందని చెప్పి నాకు వేరే వాడు ఫోన్ చేసినాడు ఎవడు ఎవడు యానా కొడుకోడు ప్రవీణ ప్రసాద్ ఏందప్ప పేరు ప్రవీణ ప్రసాద్ ఏందప్ప పేరు ఏందో లేవని పేరు వాడు ఏందో క్లారిటీ ఇస్తా అన్నాడు చెప్పు ఎవడో నీకు తెలిసినోడే అంట వాడు నీకు దూర చుట్టమంట కదా దూర చుట్టూ ఆ పేరు చెప్పిన ఊరు ఏదో చెప్పేవాడు ప్రసాద్ ఏమో అనుకుంటా కొడుకు ఎవడున్నాడు యాబూర్నా మీ ఊరోడే అంట కదా వాడు ఏ లోపడా ఎవరోడు ఎవడు తెలుదా నీకు తెలుసు నాకే వాడు నాకు ఎన్ని నంబర్లో ఎంత స్టార్ట్ 3 నెలలు ఆన్లైన్ అయితే నరకం చూపిస్తున్నాడు నరకం చూపిస్తే నాకు చెప్పవా నువ్వు నాకు చెప్పకుండా ఎందుకున్నావు చెప్తాడు వాడు ఏందో చెప్పినాడు రేపు మాట్లాడుతుందా ప్రూఫ్స్ మాట్లాడు ఆటనాడు కనుక్కోండి ఫస్ట్ నాటకాలు చేతులే కనుక్కోను కనుక్కొని చెప్తాలే